NH1 హైవే మీద ఉన్నాము. ఇది డైరెక్ట్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వెళ్తుంది అనమాట. సీనరీ అయితే ఎక్సలెంట్. చూసారా ఎంత బాగుందో ఇక్కడ. ఇంకా డిస్టెన్స్ ఉంది కాదు, ఇక్కడికి వచ్చా ఇక్కడికి రావాలి. నొక్కుకోవాలి. మండే రోజు మండే పూట వచ్చాం. ఉన్నది ఒకటే. చూసినట్టయితే మంచి కూర్చున్నాడు మన ముందు. సో హాయ్ గైస్, ఇప్పుడైతే మనం 5:30కి అనుకున్నాం కదా సోన్మార్గ్ మార్నింగ్ వెళ్ళడానికి. ఇప్పుడు టైం అయితే 6:30 వస్తుంది. ఇక్కడ నుంచి సోన్మార్గ్ ఎన్ని కిలోమీటర్లు వస్తాయి? సోన్మార్గ్ 80 కిలోమీటర్స్ అంట. సో 80 కిలోమీటర్స్ అంటే మాక్సిమం 3 hours లో ట్రై చేస్తాం వెళ్ళడానికి. అక్కడికి వెళ్ళేటప్పుడు మన వ్యూస్ బాగుంటే రికార్డ్ చేసి అక్కడ వెళ్ళిన తర్వాత మీకు అప్డేట్స్ ఇస్తాం. బండి తీసి స్టార్ట్ చేస్తే మా హోటల్లో ఇంకా డోరే ఓపెన్ చేయలేదు. ఆడ ఓపెన్ చేస్తున్నాడు, వాళ్ళు పిలుచుకొస్తే. ఇయా చలో షురూ కర్తే హై. సో ఇప్పుడు మనమైతే NH1 హైవే మీద ఉన్నాము. ఇది డైరెక్ట్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వెళ్తుంది అనమాట. ఇది లే రూట్ అంటారు దీన్ని. ఇక్కడ నుంచి సోన్మార్గ్ వచ్చేసి మనకి అరౌండ్ 70 కిలోమీటర్స్ పడుతుంది. చూసినట్టయితే మొత్తం మౌంటైన్స్ చూసారా, మొత్తం అక్కడ చెరువు చెట్లు. అక్కడ చూడండి మెయిన్ సీనరీ, దూరం తీరిపోతుంది అక్కడైతే. మార్నింగ్ అయితే ఫోటోషూట్లు స్టార్ట్ చేశారు. సీనరీ అయితే ఎక్సలెంట్. చూసారా ఎంత బాగుందో ఇక్కడ. ఇంకా బండి సైడ్ కాపి ఫోటోలు దిగుదామని ఉన్నాము. ఇప్పుడే చాయ్ తాగినాం, బ్రేక్ తీసుకున్నాము. ఇంకా 35 కిలోమీటర్స్ ఉంది సోన్మార్గ్. కొంచెం చాయ్ తాగేసి స్టార్ట్ అవుతాం. యాక్చువల్గా చెప్పాలంటే వ్యూస్ మాత్రం ఉన్నాయి, మామూలుగా లేవు. రోడ్ అసలు మేము అనుకున్నాం ఫస్ట్ నార్మల్గా ఇలా క్యాబ్ వద్దాం అనుకున్నాం, కానీ బైక్స్ తీసుకొద్దాం అనుకున్నాం. కానీ బైక్స్ తీసుకున్నాక వస్తుంటే ఉన్నాయి నిజంగా చాలా బాగున్నాయి. ఆ మౌంటైన్స్, ఆ స్నో ప్లస్ మళ్ళీ చాలా చలి ఉంది కానీ కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాం, కానీ చాలా బాగుంది. సోన్మార్గ్ రీచ్ అయిపోయాం. ఇప్పుడు మనం తజావీజ్ గ్లేషియర్ కి వెళ్ళబోతున్నాం. కింద ఇవి కంపల్సరీ అంట. ఐ మీన్ పైన చాలా చలి ఉంటుంది కాబట్టి ఇంకా కోట్లు ఇవన్నీ రెంట్కి తీసుకోవాల్సి వచ్చింది. 6 members కి 1500 తీసుకున్నాడు. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు అవి రైడ్స్ ఉంటాయి కదా మన స్నో బైక్స్. ఇప్పుడు జెట్స్కి ఇలా ఉంటది, దాని మీద ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ ఒక 5 kilometers వరకు పైకి తీసుకెళ్తారు. అది మాట్లాడి మాకు అరౌండ్ ఒక 15 ఇది అయితే మొత్తం మాకు 1500 పడింది. ఇప్పుడు ఏంటంటే అది ఒక అరౌండ్ మాకు ఒక 3 kilometers ఉంటుంది. 3 kilometers వరకు పైకి తీసుకెళ్తారు. ఆ పైన తీసుకెళ్ళి అన్లిమిటెడ్ టైం అనమాట. ఎప్పుడు రిటర్న్ వస్తే ఆ టైంకి కిందకి రిటర్న్ రావచ్చు, మన ఇష్టం అది. కానీ పైకి వెళ్దాం. ఇప్పుడు పైకి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి మనకి రిటర్న్ ఎప్పుడు కావాలంటే అప్పుడు కిందకి రావచ్చు. రిటర్న్ ఒక కార్డ్ ఇస్తారు, ఆ కార్డ్ ప్రకారం వాళ్ళకి పెడితే ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకొస్తారు. ఒకసారి విజువల్స్ చూడండి, ఆ వ్యూ చూస్తుంటే ఇక్కడే ఉండిపోతుంది మనకైతే. సూపర్ ఉంది నిజంగా. అందరు పక్క రావాలి. డిస్టెన్స్ ఉంది కాదు, ఇక్కడికి వచ్చా ఇక్కడికి రావాలి. నొక్కుకోవాలి. మండే రోజు మండే పూట వచ్చాం. బ్రో ఉన్నది ఒకటే లైఫ్. ఇప్పుడు మా వాడు దాంట్లో ఎక్కి నేను కూడా పైకి వెళ్తాం అనమాట. చలో గైస్, లెట్స్ గో. బండి మాకు ఇవ్వమండి ఇయ్యరు అన్నాడు. బండి 2 లక్షలు ఉంటది, మళ్ళీ ప్రాబ్లం అయితే దానికి తలకాయ నొప్పి అట్లా అని మా వాడు తీసుకోని అన్నాడు. ఎవరికి ఇవ్వము, మేము అడుగుతాం అన్నాడు. చూద్దాం వాళ్ళు ఇస్తాం. పైకి అయితే వచ్చేసాము. అండ్ ఇంకా పైకి తీసుకెళ్తాడేమో అనుకున్నాము. ఇప్పుడైతే ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఇక్కడ నుంచి
యాక్టివిటీస్ ఉంటాయి, లైక్ స్కెచింగ్, స్కీయింగ్ అవన్నీ ఉంటాయి. అవన్నీ చేయాలి. దానికి ఎంతో రేట్లు ఏవో మాట్లాడుతున్నారు మా వాళ్ళు. ఇక్కడ ఏందో కానీ రావడం ఆలస్యం, అందరు వచ్చేస్తూనే ఉన్నారు. తీసుకెళ్తాం అన్నారు. లైక్ ట్రై టు అవాయిడ్, అంటే ఎంత సేఫ్ గా ఉంటే అంత మంచిది అనమాట మనకి. వాళ్ళు చెప్తానే ఉంటారు ఇది తీసుకోండి అది తీసుకోండి అని. ఒకసారి ఆలోచించండి, మీకు కూడా బడ్జెట్ ఒకవేళ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. బడ్జెట్ ఒకవేళ బాగానే ఉంది అనుకో మీకు పర్లేదు, కానీ ఒకవేళ బడ్జెట్ లేనప్పుడు మీ ఓన్ గా రావడం బెస్ట్. మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామా, ఇందాక చెప్పినట్టు 3 kilometers అన్నాడు, కానీ ఇక్కడ తీసుకొచ్చినంత వరకు అయితే నాకు తెలిసి 1 kilometer కూడా సరిపోతుంది ఉండదు. కాకపోతే మొత్తం స్కామ్ నడుస్తుంది ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ఈజీగా నడుచుకుంటూ వచ్చేయండి. నడుచుకుంటూ వచ్చేది చాలా ఈజీ. మళ్ళీ ఇక్కడ నుంచి 200 అంటున్నావు, ఆడదాకా మళ్ళీ ఆపేస్తాడు. అది అయిపోయింది, పైకి వచ్చేసాము. ఇందాక మనకి ఒక వెహికల్లో తీసుకొచ్చారు పైకి, ఒక్కొక్కరుగా సింగిల్గా వచ్చేసాము. ఇక్కడ ఏం చేసామంటే స్టార్టింగ్లో చాలామంది ఉన్నారు మనకి. ఇక్కడ వచ్చేసి ఒకటి ఇలా స్కీయింగ్ టైప్ ఒకటి, ఇంకోటి వచ్చేసి రీల్స్ తీస్తామని అంటారు, ప్లస్ మళ్ళీ స్లెడ్జింగ్ ఒకటి, ఈ 3 ఉంటాయి. వాళ్ళకి కొంచెం ఎక్కువ అడుగుతున్నారు. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకోవచ్చు, బట్ మాకు అంతే ఇంట్రెస్ట్ ఏం లేదు. తెలుసు కదా మా గురించి, అందరికీ ఒక్కొక్క మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ కాబట్టి మేమే తీసుకున్నామన్నీ. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మేము రాగానే ఫస్ట్ వెదర్ చూసాము, ప్లస్ మళ్ళీ స్నో చాలా ఉంది. ఇక్కడ స్నోలో కొంచెం ఆడుకుని మెల్లగా, ఇంకా తెలిసి ఒక్కొక్కరు మెల్లగా ఒక్కొక్కటి ఫోన్ తీసుకుని ఫోటోషూట్ స్టార్ట్ చేసాము. అలా ఫొటోస్ దిగి దాని తర్వాత స్లోగా కొంచెంసేపు కొట్టుకున్నాం, స్నోతో కింద పడ్డాం, దొల్లాము, అన్నీ చేసాము. దాని తర్వాత మళ్ళీ అలానే ఒకటి కనపడింది అనమాట మాకు ప్లేస్, ఒక కొండలాగా కొంచెం నీడగా ఉంది. ఆ నీడ దగ్గరకు వచ్చి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాం అలా పడుకొని మొత్తం. ఇంకా ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ చెప్తారు, వినండి ఒకసారి ఎలా ఉందో వాళ్ళ ఫీలింగ్. చాలా బాగుంది. యాక్చువల్లీ కింద స్కామ్ చేస్తారు కొద్దిగా, అదొక్కటి చూసుకోండి అంతే. నడుచుకుంటూ వచ్చేయడం ప్రిఫర్. ఇంకొకటి జాకెట్ ఇస్తారు కింద, 250 ఏమో తీసుకున్నారు. మాకైతే వర్త్ కాదు, కానీ షూ అయితే వర్త్. సో ఎంజాయ్ చేసాం ఇప్పుడు దాకా. ఇప్పుడే మనకు ఒక పర్సన్ కలిసాడు, మన కామెంట్ కంపోజ్ లో జాయిన్ అయిపోయాడు వాడు కూడా. వాడి పేరు వెంకటరమణ అన్నమాట. ఇక్కడ చూడండి, చూసినట్టయితే మంచి కూర్చున్నాడు మన ముందు. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. ఇంటికి తీసుకెళ్ళిపోతాం వీడిని కూడా. బాను తన ఎక్స్పీరియన్స్ చెప్తాడు. అంటే మీకు తెలియదు కదా, బ్లాగ్స్ లో చాలా తక్కువ వస్తాడు. ఎక్స్పీరియన్స్ అంటే ఇది చాలా చాలా క్రేజీ ఉంది ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా నేను మనాలి వెళ్ళాను, కానీ ఇంకేముంటుందిలే ఇక్కడ అనుకున్నా, కానీ అసలు మనాలి కంట ఇది 10 times యాక్చువల్లీ. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇక్కడ స్కామ్స్ దగ్గర నుంచి బయట కొంచెం తప్పించుకుంటే బెటర్. మిగతా అంతా బాగుంది. స్నో చాలా బాగుంది. కొంచెం మేము కూడా ఫొటోస్ వీడియోస్ చాలా దిగినాము. ఇక ప్రశాంతంగా కూర్చుందామని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాం అనమాట అందరము. ప్లేస్ చాలా బాగుంది. బెస్ట్ క్రౌడ్ లేని టైంలో రావడం బెటర్ అనమాట. మా లక్ బాగుండి ఈరోజు మాకు క్రౌడ్ రాలేదు, ఎవరు చాలా తక్కువ మంది వచ్చారు. All I need is snow. బేసిక్ గా స్నో ఎక్స్పీరియన్స్ చేయడం అంటే ఇంత ఫ్రెష్ స్నో ఎక్స్పీరియన్స్ చేయడం ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది. ఎవరైనా వస్తే పక్కా సోన్మార్గ్ రండి. ఎవరు లేనప్పుడు వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళండి. మీకు ఇష్టం వచ్చింది చేయండి. బాయ్. ఏదోకి భయపడాల్సిన అవసరం లేదు. సో మన వెంకటరమణ గారు ఇది వదిలేసి రాడంట, ఇక్కడే ఉండిపోతా అంటున్నాడు. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. బాయ్ చెప్పేయండి ఈ రోజుకి. ఇక్కడ ఏమంటారు? ఇది రాకపోతే నాకొద్దు. ఇది సారీ, ఆ టైంకి ఎందుకు లేచావు? ఇప్పుడే కిందకి వచ్చేసినాము. పర్లేదు, కొంచెం ఎర్లీ వస్తే చాలా బెటర్. సోన్మార్గ్ అయితే మొత్తం అయిపోయింది. హజివాస్ గ్లేసియర్ ఉంది ఇక్కడ, చాలా మంచిగా ఉంది. చూసిరు కదా మొత్తం వీడియోస్. ఇప్పుడు మనం నెక్స్ట్ శ్రీనగర్కి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి దారిలో ఏమైనా లంచ్ చేసేసి వెళ్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు అందరం సాక్స్ లో ఆరబెట్టుకున్నాం ఫ్రెండ్స్, అనేది అడిచిపోయినాయి. బూట్స్ లోకి
బాగుంది. ఇక్కడ చూశారు కదా మొత్తం రెండు సైడ్లు మంచుతో నిండిపోయింది. ఎక్కడ కనపడదు మీకు ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ 1 వీక్ బ్యాక్ అవలాంచ్ వచ్చిందనమాట. లైక్ మొత్తం పైన మంచు మొత్తం కింద పడిపోయింది. యాక్చువల్లీ ఇప్పుడు మనకి వెళ్ళడానికి కూడా ఉండకపోతుండే. బట్ జేఎన్కే గవర్నమెంట్ చాలా బాగానే చేశారు, చాలా ఫాస్ట్గా క్లీన్ చేయించేశారు. అందువల్ల ఇప్పుడు ట్రాన్స్పోర్ట్కి అయితే నో ప్రాబ్లం. హాయ్ గైస్, ఇప్పుడే సోన్మార్గ్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు దారిలో ఒక రెస్టారెంట్ కనిపిస్తే ఆగాం ఫుడ్ తినడానికి. నైట్ ఒక 8 అవుతుంది టైము. ఫుడ్ ఇప్పుడే తినేసాం, చాలా బాగుంది టేస్ట్. రెస్టారెంట్ పేరు ఇంజనీర్స్ ఫుడ్ విలాస్ అనమాట. ఇంకా మేము తెలుసుగా ఇంజనీర్స్ అంతా, అందుకే ఇక్కడ ఆగాం. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. భయ్యా బలవంతం చేస్తావేంటి? रेस्टोरेंट के बारे में कुछ बोलो। हमारे रेस्टोरेंट में सर मतलब टेस्ट में बहुत ही मतलब डिफरेंट मिलता है सर यहाँ पे आपको, मतलब बहुत फेमस है ये रेस्टोरेंट सर यहाँ पे, और टेस्ट में बहुत बढ़िया रहता है सर। वेज नॉन वेज सब कुछ मिलेगा सर यहाँ पे आपके लिए। मतलब ये हमारे पास मतलब कश्मीर में इसको वुसन बोलते हैं। బేసికల్లీ అతను ఏం చెప్తున్నాడంటే వాళ్ళ దాంట్లో ఫుడ్ బాగుంటది, వచ్చి తినండి అంటుండు, అంతే. సో మన సోన్మార్గ్ ట్రిప్ అయితే అయిపోయింది. ఇప్పుడు మా బాయ్స్ అంతా రీల్స్ ఎడిటింగ్ చేస్తారు. సో మీరు ఇప్పుడు ఈ రీల్స్ చూడాలంటే మా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది కామెంట్ కంపోస్ట్ అని, దాన్ని ఫాలో కొట్టండి. సో ఈ రోజుతో Day 4 కంప్లీటెడ్. టుమారో మేమందరం గుల్మార్గ్ వెళ్దామని చూస్తున్నాం. గుల్మార్గ్ చూసేసి అలానే దాల్ లేక్లో షికారా రైడ్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. ఇఫ్ ఆల్ గోస్ వెల్ అండ్ ఆల్ షుడ్ గో వెల్. చూద్దాం ఏమవుతుందో రేపు. మీట్ యూ ఇన్ Day 5. నిన్న మనం సోన్మార్గ్ లో వెంకటరమణని కలిసాం కదా, ఇది గుల్మార్గ్ లో అన్నమాట. తిను వాళ్ళ చెల్లి.